ఇంకొకడు వచ్చిండండి, ఒక పర్సన్ ఉంటాడు. వాళ్ళ సోషల్ మీడియాలో ఏముంటుందంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఫోటో ఉంటుంది, దామోదర్ రాజ నరసింహ తోటి ఫోటో ఉంటుంది, అనేక మంది ఎమ్మెల్యేలతో ఫోటోలు ఉంటుంది, రేవంత్ రెడ్డితో ఫోటో ఉంటుంది. సర్వేలు చేయడు, ఏం చేయడు. వేరే వాళ్ళు చేసిన సర్వేలను పట్టుకొని సర్వే చేసినామని చెప్పి పైసలు తింటాడు. ఆ టీవీలలో ముందర కూర్చొని నెక్స్ట్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ఏ, తర్వాత సర్వే చేసేసినాం మేము, అసలు సర్వే ఇట్లా వచ్చింది అంటాడు. ఏం సర్వే చేసినావు, ఏడ చేసినావు, ఎంతమందితో చేసినావు? ఇంతమంది ఫీల్డ్ మీద తిరిగి చాలామంది సీనియర్ జర్నలిస్టులు కష్టపడి వాళ్ళు సర్వేలు చేస్తూ ఉంటే మీరేలా కాలు ఒప్పుకుంటా డిబేట్లలో కూర్చొని నేను చేసిన సర్వే అంటే చూపిరు భయ్ ఎంతమందితో చేసినావు. మళ్ళీ అదే సామారామోహన్ రెడ్డి ఏం చేసిండు, గాంధీ భవన్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు మాకు సంబంధం లేదు, మా సర్వేలు ఏం చేయలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? సైదులు అనే ఒక పర్సన్. అంటే ఇంతమంది ఫీల్డ్లో కష్టపడి సర్వేలు చేస్తూ ఉంటే అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఆడొక ముక్క, ఈడొక ముక్క ఏరుకొని దాన్ని అతకబెట్టి ఇది మా సర్వే అని చెప్పి తిరిగేటువంటి బాపతులు సోపతులు మస్తు మంది అయిపోయారు తెలంగాణలో. అన్న ఇగో సర్వే చేసినాం పైసలి, ఇగో అన్న సర్వే చేసినాం ఇంకో పైసలి, ఇగో అన్న సర్వే చేసినాం ఇంకో పైసలి అని చెప్పుకుంటున్నారు. అంటే నిజంగా ఫీల్డ్లో తిరిగి కష్టపడేటోళ్ళు అందరు పిచ్చోళ్ళ? మరి వాళ్ళు కూడా పోతారు, రేవంత్ రెడ్డితో ఒక ఫోటో దిగుతారు, దామోదర్ రాజ నరసింహతో ఒక ఫోటో దిగుతారు, పొన్నం ప్రభాకర్ తోటి ఒక ఫోటో దిగుతారు, మా కొండా సురేఖతో ఒక ఫోటో దిగుతారు, అదుద్దిల్లా శ్రీధర్ బాబుతో ఒక ఫోటో దిగుతారు, ఇంకొంతమందితో ఒక ఫోటో దిగుతారు. ఫోటోలు దిగుకుంటూ వస్తారు. మరి మేము కూడా ఫోటో దిగి లైజనింగ్లు వేసుకొని లాబింగ్లు వేసుకొని ఇక సర్వే వేసేసినాం, అయిపోయింది కాంగ్రెస్ కథం. మేమందరం ఎట్లా చెప్తున్నాం? నేను ఎట్లా చెప్తున్నా? మా సర్వే ప్రజా సర్వే. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు, ప్రతి ఒక్కరు. చీమ చిట్టుకుమన్నా ఇంటెలిజెన్స్ కంటే ఫాస్ట్గా మా ఫోన్ నెంబర్లు పనిచేస్తాయి. ఇంటెలిజెన్స్ కంటే ఫాస్ట్గా. ఎందుకంటే మా దగ్గర బ్రోకర్లు ఉండరు, మా దగ్గర మీడియేటర్లు ఉండరు, మా దగ్గర లాబీయిస్టులు ఉండరు, మా దగ్గర ఏముండరు. ఫోన్ వస్తుంది, లేపుతాం, చెప్పండి అన్న అంటాం. వాళ్ళ ఆప్యాయతంగా బిడ్డ ఇట్లుంది బిడ్డ మా పరిస్థితి, ఇగో పలానా ఊర్లో పలానా విలేజ్లో ఇగో ఇట్లా చేస్తున్నారు బిడ్డ, మాకు పెన్షన్ రాలేదు బిడ్డ, మాకు టెన్షన్ అవుతుంది బిడ్డ, 2500 రూపాయలు ఇస్తామన్నారు బిడ్డ, పెన్షన్ లేదు బిడ్డ, ఆ బిడ్డ ఈ బిడ్డ అనుకుంటా, కళ్యాణ లక్ష్మి లేదు బిడ్డ, తులం బంగారం లేదు బిడ్డ, 1,25,000 అయిపోయాయి తులం. ఏడిస్తారు ఇంకా తులం బంగారం. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేవు బిడ్డ. ఒకవేళ పెళ్లి చేసేసినాక తులం బంగారం వస్తుందని నమ్మకం లేదు. అందుకే మా ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు ఆపుతున్నాం. రోజుకి మీరు నమ్మరు, రోజుకి మినిమం ఒక 200 కాల్స్ అన్న మాకు వస్తాయండి. ఇంటెలిజెన్స్ కంటే స్పీడ్గా పనిచేస్తాం. మరి మీరే ఆధారంగా చెప్తున్నారు? మీరు ఏ ఆధారంగా సర్వేలు చేసి చెప్తున్నారు? ఏ ఆధారంగా టీవీ డిబేట్లలో కూర్చొని మాట్లాడుతున్నారు? ఫోటోలు, వాళ్ళతో ఫోటోలు, వీళ్ళతో ఫోటోలు. మేము కూడా దిగుతాం రబ్బాయి ఫోటోలు, మేము కూడా పోతాం, మేము కూడా దిగుతాం ఫోటోలు. అరే కొంచెమన్నా జెన్యూన్గా ఉండండి, కొద్దిగా జెన్యూన్ సర్వేలు ఇవ్వండి. అరే కష్టమే ఇట్లయితే. సర్వేలు అని చెప్పి అసలు సర్వే చేసిన వాళ్ళకేమో బయట స్థాయి ఉండదు, అసలు సర్వే చేసిన వాళ్ళేమో పక్కన పెడతారు. ఇటువంటి దొంగలంతా చేరి లాబింగ్లు వేసుకొని సర్వేలు చేసినామని చెప్పి కూర్చుంటారు. పైసలు కష్టం వీళ్ళది, పైసలు వాళ్ళది. ఎక్కడ న్యాయం అండి ఇది? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? సో దయచేసి జర తగ్గితే బాగుంటుంది. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, జెన్యూన్గా మాట్లాడుకుందాం. నిజంగా నీతిగా నిజాయితీగా జెన్యూన్గా చేయండి. ఏం జరుగుతుందో చెప్పండి. సర్వేలన్నీ కూడా ప్రజా సమస్యల ఆధారంగానే తీసుకోండి. బట్ ఎవరో చేసిన దాన్ని మేము పేరు తెచ్చుకుంటాం, ఎవరో చేసింది అతక పెడతామంటే కాదు. వాస్తవాలు నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. అది ఎవరు ఆపినా ఆగదు, ఏం చేసినా ఆగదు.